హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విదేశీ యువతులతో వ్యభిచారం చేస్తున్న ముఠా పట్టుబడింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 9లోని మెయిన్ టు లీవ్ ఓయో రూమ్ లో సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని పోలీసులు పట్టుబడి చేశారు. నాయక్ అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా కస్టమర్లను రప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నాయక్ కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమరీందర్ రెడ్డి అందిస్తారు. హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 9లో మింట్ ఓయో రూమ్ నిర్వహిస్తున్నారు. ఈ ఓయో రూమ్ కు సంబంధించి ఇద్దరు యూతులను తీసుకొచ్చి నాయక్ అనే వ్యక్తి ఇల్లీగల్ గా పూర్తిగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు అనేది పక్కా సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు మనం చూసినటువంటి మింట్ కు సంబంధించిన ఏదైతే ఓయో రూమ్ ఉందో ఓయో రూమ్ లో పోలీసులు అకస్మాత్తుగా గత 2 రోజుల క్రితం మధ్యాహ్నం సమయంలో తనిఖీలు అయితే నిర్వహించారు. తనిఖీ చేయగా ఇక్కడ వ్యవహారం అంతా బట్టబయలైంది. బంగ్లాదేశ్ తో పాటు థాయిలాండ్ కి చెందిన ఇద్దరు యువతులను తీసుకొచ్చి పూర్తిగా వ్యభిచారం చేయిస్తున్నట్లుగా ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరు యువతుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళకు నోటీసులు ఇచ్చి పంపినట్లుగా తెలుస్తుంది. అయితే బంగ్లాదేశ్ యూత్తో పాటు థాయిలాండ్ యూత్ ఇద్దరిని కూడా షూటింగ్ పేరుతో పూర్తిగా ఇక్కడికి తీసుకొచ్చి మనం చూస్తున్నటువంటి ఓయో అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్ లోనే మనం చూస్తున్నటువంటి బుకింగ్ సెక్షన్ రిసెప్షన్ ఉందో ఇదే రిసెప్షన్ కు వచ్చి ఇద్దరు యూతులకు సంబంధించి నాయక్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వ్యవహారం అయితే నడిపిస్తున్నట్లుగా తెలిసింది. అయితే ఈ వ్యభిచారానికి సంబంధించి గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడుస్తుంది. మింట్ లీవ్ సంబంధించిన ఓయో రూమ్ మనం చూసినటువంటి రిసెప్షన్ లోనే ఇద్దరు యూతులు వచ్చారు. షూటింగ్ పేరుతో ఇక్కడికి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నాయక్ అనే వ్యక్తి వ్యభిచారం నడిపిస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. దీంతో పోలీసులు రైడ్ చేస్తున్న సమయంలో విటుడు కూడా ముందస్తుగానే వెళ్లిపోయినట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే బెంగళూరు నుంచి ఒక మధ్యవర్తితో పూర్తిగా ఈ వ్యభిచారాన్ని నాయక్ నడిపిస్తున్నట్లుగా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పంజాగుట్టలో కూడా గతంలో వ్యభిచారం కేసుకు సంబంధించి అతను ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నాడు. నాయక్ కోసం ప్రస్తుతం ఒకవైపు పోలీసులు గాలిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఓయో రూమ్ కు సంబంధించి గతంలో మనం చూసాం జూబ్లీహిల్స్ స్టేషన్ పరిధిలోనే చాలా వ్యభిచార వ్యవహారాలను కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో థాయిలాండ్ బంగ్లాదేశ్ ఇద్దరు యూతులకు సంబంధించి వ్యవహారం బట్టబయలు కావడంతో పోలీసులు మాత్రం దీనికి సంబంధించి నాయక్ అనే వ్యక్తిని ప్రస్తుతం ఏదైతే అతని కోసం గాలింపు చర్యలు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే పంజాగుట్ట కేసులో కూడా అతను నిందితుడిగా ఉండడంతో అసలు ఎన్ని రోజుల నుంచి వ్యవహారం నడుస్తుంది. నాయక్ కూడా మనం చూసినటువంటి ఇదే ఓయో రూమ్ లో పూర్తిగా గత 5-6 సార్లు కూడా ఇక్కడ రూమ్స్ బుక్ చేసినట్లుగా తెలుస్తుంది. షూటింగ్ పేరుతో అమ్మాయిలు తీసుకురావడం, కస్టమర్లను ఆన్లైన్ ద్వారా తీసుకురావడం, ఆ తర్వాత వ్యభిచారం చేయించడం అనేది నాయక్ చేస్తున్నారు అనేది పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నాయక్ ఎక్కడున్నారనేది ఒక గాలింపు బృందాల ప్రస్తుతం అయితే గాలింపు అయితే చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ముత్తగం గౌడ్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, హైదరాబాద్.